సో ఇప్పుడైతే రాజాసాబ్ ప్రీమియర్ షోకి చూడడానికి వెళ్తున్నాం. ఇండియాలో అసలు ఇంకా రిలీజే కాలేదంట. మాకైతే 4 o'clock షో పడిపోయింది. ఈరోజు డేట్ వచ్చేసి 8th Jan. అలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎట్లుంటుందో మూవీ మీకు మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ పెడతా, ఆ ఇంపార్టెంట్ క్లిప్స్. దాని తర్వాత నా రివ్యూ కూడా చెప్తా. ఈ రోజే పోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మా రూమ్ లో నవీన్ గారు ఉంటాడు. వాడు మస్తు షో దిగిండు. వాడిని నేను ట్యాగ్ చేస్తా చూడండి కావాలంటే. వాడు నైట్ 8:30కి బుక్ చేసుకొని మమ్మల్ని ఎగతాళి చేసిండు. వాడికంటే ముందే వెళ్ళినాం, మేము ముందు షోనే వెళ్ళినాము. వాడికి ఫోన్ చేసి వాడు కాలేజ్ లేపుతలే బాయ్. చూడొచ్చు ఇక్కడ 4 o'clock ఎంత చీకటి అయిపోయిందో. మేము ఇప్పుడు వెళ్తున్నాం మూవీకి. తీసి బీర్ బాటిల్ మీద లేబుల్ అంటించి మరీ తాగేస్తాను. నువ్వు చెప్పు శివ. అసలు మొత్తం ఎంత సర్కాస్టిక్ ఉందనంటే ప్రభాస్ ది టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ సప్తగిరి మధ్యలో వస్తాడు, గుడ్లు బ్రేక్ అయ్యి ఆమ్లెట్ అయిందని అంటాడు. వాడు రిప్ అంట వాడి పేరు. లాస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సర్కస్ 1935.